నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను CEO అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దాన్ని ఏమంటామంటే ఐసీడీ అంటామన్నమాట. ఐసీడీ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. మీరు చాలా దగ్గరలో విని ఉంటారు. చాలా డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ ప్రొఫెషనల్స్ ఎవరైతే మంచిగా చదువుకొని అంటే దొంగ బాబాలు దొంగ డాక్టర్లు కాకుండా ఎవరైతే ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఐసీడీ గురించి మాట్లాడుతుంటారు. చాలామంది క్వశ్చన్స్ అడిగారు పేషెంట్స్ లేకపోతే నా వీడియోస్లో, సార్ ఐసీడీ అంటే ఏంటి అని వాళ్ళ కోసం చేస్తున్నాను. సో బేసిక్గా ఐసీడీ అనేది ఒక ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రపంచం తీసుకున్నప్పుడు సో చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిసీజ్ని ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. అదేవిధంగా సేమ్ డిసీజ్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, లేకపోతే ఒకటే డిసీజ్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, లేకపోతే డిఫరెంట్ డిసీజెస్కి సేమ్ నేమ్ ఉంటుంది. సో ఒకరి నుంచి ఒకరు కమ్యూనికేట్ చేయాలి కరెక్ట్గా. ఒక మెడికల్ ప్రొఫెషన్లో కానీ లేకపోతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఏదన్నా మెడికల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలి. సో ఇండియాలో ఒక మారుమూల ఉన్నవాడు చెప్పింది అదేవిధంగా యూఎస్లోనో యూకేలోనో మారుమూల ప్రదేశంలో వాడు చెప్పింది వాడు అండర్స్టాండింగ్ ఒకటే ఉండాలన్నమాట. అంటే ఏముండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి. అంటే ఎవరికి ఏది పడితే అది వాగకుండా, ఏది పడితే అది చెప్పకుండా ఒక డిసీజ్కి ఒక పేరు ఉండాలి. ఆ డిసీజ్ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ డిసీజ్ని డయాగ్నోజ్ చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. సో ఇవన్నీ కలిపి మనకు ఐసీడీ 11లో ఇచ్చారనమాట. ఐసీడీ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. ఇది 11 అనేది లేటెస్ట్ వర్జన్. ఓకే, సో ఐసీడీ అనేది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మనకు కరెంట్ ఉన్న వర్జన్ వచ్చి 11th ఎడిషన్ అనమాట. సో ఇదేంటి, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ సిస్టమ్, ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసిన డిసీజ్ క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ అనమాట. ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ఇంకో వీడియో చేసాం. సో ఆ వీడియో గురించి చూడండి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుస్తుంది. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ అంటే మన ప్రపంచంలో ఉన్న సావరిన్ కంట్రీస్ అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యారనమాట. దాన్ని యునైటెడ్ నేషన్స్ అంటాం. ఆ యునైటెడ్ నేషన్స్ తయారు చేసిన క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మనము ఐసీడీ అంటాం అనమాట. కరెంట్ వర్జన్ వచ్చి మనకు 11th వర్జన్ మనకు 2018లో రిలీజ్ అయింది. ప్రతి ఒక్క హెల్త్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇండివిజువల్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ 11th ఎడిషన్ని ఫాలో అవుతారనమాట. సో మనకు ఈ వర్జన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది, 1948లో ఫామ్ అయింది. కానీ ఐసీడీ ఎప్పుడు ఉంది, 1893లో ఫస్ట్ అని చెప్తానట. అసలు ఏంటి హిస్టరీ అనేది జస్ట్ స్టోరీ లాగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు సో ఫస్ట్ ఐసీడీ 1 అనేది మనకు 1893లో రిలీజ్ అయింది. మనకు జాక్వెస్ బర్టిలాన్ అనే ఆయన రిలీజ్ చేశారనమాట. సో ఇది రిలీజ్ చేసినప్పుడు దాని పేరేంటి, బర్టిలాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ అనమాట. దీనికి ఫస్ట్ ఐసీడీ 1 అని లేదు, కాకపోతే దీన్ని మనము 1948 తర్వాత ఐసీడీ 1 అని తీసుకున్నాం అనమాట. అదేవిధంగా ఐసీడీ 2 to 5 ఇప్పటికీ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫామ్ కాలేదన్నమాట. సో ఐసీడీ 2 నుంచి ఐసీడీ 5 వరకు సో ఈ జాక్వెస్ బర్టిలాన్ అనే ఆయన రాసిన ఈ బుక్ని ఏంటి, బర్టిలాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ని డిఫరెంట్ పీపుల్ రివైజ్ చేశారనమాట. ఎవరెవరు, ఇంటర్నేషనల్ డాక్టర్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ హెల్త్ అథారిటీస్ కానీ వీళ్ళు రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నారనమాట. ఇది ఎప్పటి నుంచి, 1900 నుంచి 1938 వరకు. సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ దీన్ని రివ్యూ చేస్తూనే వచ్చారనమాట, అంటే రివైజ్ చేస్తూనే వచ్చారు. ఫస్ట్ దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఐసీడీ 6th వర్జన్ని 1948లో ఫస్ట్ వర్జన్ అండర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట. సో తర్వాత ఏమైంది, ఐసీడీ 6 నుంచి ఐసీడీ 11 లేటెస్ట్ వర్జన్ వచ్చి ఐసీడీ 11. సో ఎవ్రీ ఇయర్ లేకపోతే 10 yearsకి ఒకసారి, నార్మల్గా 10 yearsకి ఒకసారి రివైజ్ చేయాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ కావడం కానీ కొంచెం త్వరగా రావడం కానీ జరిగింది. సో ఐసీడీ 6 నుంచి ఐసీడీ 11 లేటెస్ట్ వర్జన్ ఎప్పుడైతే ఐసీడీ 11 2018లో రిలీజ్ అయిందో ఈ వర్జన్ వరకు మనకేంటంటే కంప్లీట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద ఉన్నిందనమాట. అసలు ఏముంది ఈ ఐసీడీ 11లో ఏముంది అనేది మనము కంటెంట్ హైరార్కీ అంటే డిసీజెస్ని మనము ప్యారలల్గా పెట్టలేమన్నమాట, ఒక హైరార్కీ మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ అన్నీ ఒక క్లాసిఫికేషన్, సైకాలజీకి సంబంధించిన డిసీజ్ అన్నీ ఒక క్లాసిఫికేషన్. సో అలా క్లాసిఫై ఎలా చేశారు, మనం ఎక్కువ సైంటిఫిక్గా చూడడం, చాలా లైట్గా చూస్తాము. సో బేసిక్గా ఇదేంటంటే
టోటల్ ఆఫ్ 28 చాప్టర్స్, ఒక బుక్లో ఉన్నట్టు దీంట్లో కూడా 28 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ హైరార్కీ అనేది 4 పొజిషన్స్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ని చాప్టర్ అంటాము, సెకండ్ పొజిషన్ లెవెల్ 1, థర్డ్ పొజిషన్ లెవెల్ 2 అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చి లెవెల్ 3. సో అది ఎలా ఉంటుంది హైరార్కీ అంటే ఇక్కడ చూడండి. సో ఫస్ట్ టాప్లో చాప్టర్ ఉంటుంది, ఓకే. చాప్టర్ తర్వాత లెవెల్ వస్తుంది, లెవెల్ 1 వస్తుంది, లెవెల్ 1 తర్వాత లెవెల్ 2 వస్తుంది, లెవెల్ 2 తర్వాత లెవెల్ 3 వస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చి చాప్టర్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఇది వచ్చి హైరార్కీ అనమాట. ఈ విధంగా మనకు హైరార్కీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఎగ్జాంపుల్. ఈ హైరార్కీలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్పెషల్లీ ఆటిజం గురించి మాట్లాడేటప్పుడు చాలామంది డాక్టర్స్ ఇది ICD 11లో ఎక్కడ వస్తుంది అని. సో ఏ చాప్టర్ కింద వస్తుంది ICD 11లో? చాప్టర్ ఏది? మెంటల్ బిహేవియర్ అండ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఈ చాప్టర్ కింద వస్తుంది అనమాట. ఈ చాప్టర్లో లెవెల్ 1 క్లాసిఫికేషన్స్ ఏంటి? న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో మళ్ళీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని ఉంటుందన్నమాట. ఇది సెకండ్ లెవెల్. సో ఇంకా థర్డ్ లెవెల్లో ఏముంటుంది? లెవెల్ 3లో ఏంటంటే ఇంకా స్పెసిఫిక్గా ఆటిజంని మనం ఏం చేస్తాము, డెవలప్మెంటల్ విత్ మైల్డ్ ఆర్ నో ఇంపైర్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అని డిఫరెంట్ ఆటిజంలోనే మళ్ళీ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుందన్నమాట. సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క డిసీజ్కి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది. వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేదేమో మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాసిన ICD, వరల్డ్ హెల్త్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనేది ఫాలో అవుతాం. సో దాంట్లో లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఈ చాప్టర్ అంటే ఏంటంటే బేసిక్గా ఈ చాప్టర్స్ని డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం సైకియాట్రీ డిజార్డర్స్ అన్నీ ఒక చాప్టర్ కింద ఉంటాయి, చాప్టర్ 6 కింద ఉంటాయి. లేకపోతే హార్ట్కి సంబంధించినవన్నీ ఇంకో చాప్టర్లో ఉంటాయి. చాప్టర్ అనేది మెయిన్, దాని కింద లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఇంకెవరైనా డాక్టర్ మీకు ICD లెవెల్ అని చెప్పినప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రావాలన్నమాట. థ్యాంక్ యూ.